అందరికీ నమస్తే. నా పేరు భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు నిరుద్యోగ ఫైటర్ అస్మా ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి. ఒకసారి మాట్లాడు. నమస్తే అస్మా. నమస్తే అన్న. ఎట్లున్నావు? బాగున్నా. ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్నావు కదా? అవును. ట్రోల్ చేస్తున్నారా నువ్వే కావాలని ట్రోల్ చేస్తున్నారు. అంతకుముందు లేని ట్రోలింగ్స్ ఇప్పుడు ఎందుకు వస్తాయన్న? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తమ్ముడు అని అన్నానో అప్పటి నుంచే ఈ ట్రోలింగ్స్ అన్ని కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఏం చేసినా ట్రోలింగ్. ఇప్పుడు అంతే, ఏది చిన్న పోస్ట్ పెట్టినా దానికి ట్రోలింగ్ వెనకాలనే అటాక్ స్టార్ట్ అయితేనే ఉంటది. ఈ మధ్య కార్లలో తిరుగుతున్నట్టు ఈ మధ్య కదన్నా, ఈ రోజే వచ్చిన తెలిసిన వాళ్ళది ఉంటే తీసుకొని వచ్చినాము. అంటే ఇటు వెళ్తున్నా, ఉప్పలు చాలా దూరం కదా అని చెప్పేసి తెలిసిన వాళ్ళది ఉంటే అన్న అది వేరే వాళ్ళది. కార్లలో తిరిగే రేంజ్ కి వచ్చిరంటే బాగానే సంపాదించిన రేంజ్ అని ఏం కాదన్నా. అది వాస్తవానికి 2-3 ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చూసుకొని వద్దామని చెప్పేసి అట్లా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఇక్కడ లాస్ట్ ఇప్పుడు వచ్చిన అంతే. తెలిసిన వాళ్ళది, అది ఖాళీగానే ఉన్నారని చెప్పేసి నేనే ర్యాపిడోస్ కి అయితే ఎక్కువైతాయి కదా అన్న, అందుకే దీంట్లో పెట్రోల్ కొట్టించుకొని వచ్చినాం. కార్ కొనలేదా నువ్వు? లేదు, తెలిసిన వాళ్ళది. నా దగ్గర ఉన్న సమాచారం వేరే ఉంది. మరి అట్లేం వైసీపీ వాళ్ళు పైసలు ఇచ్చారు, బాగానే కారు కొన్నది అస్మా అని చెప్పి అంటారు. వైసీపీ వాళ్ళ అసలు నాకు అసలు సంబంధమే లేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నాకు ఎవరు కూడా టచ్ లోకి రాలేదు. ఇదంతా వాస్తవం, అన్ని రూమర్స్ ఇక అంతే. అంతే, డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదు. అస్సలు కారు కొన్నది వాస్తవం కాదు. అస్సలు కాదు. కారు తాళం అక్కడ ఉంది, కారు బయట ఉంది. నా దగ్గరకు వచ్చేటప్పుడు కార్ లో వచ్చినావు. అవును, చెప్పినా కదా తెలిసిన వాళ్ళది తీసుకొని వచ్చినామన్నా. ఎందుకంటే బయట వెదర్ బాగాలేదు, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొని వచ్చినాము. మా అన్నయ్య నేను వచ్చినాము, తప్పేముంది. 10 లక్షలు తీసుకున్నారంట ఆస్మా వైసీపీ వాళ్ళ దగ్గర. 10 లక్షల 10 రూపాయలు కూడా కారు ఇప్పించింది. కార్ కి పైసలు చెప్తున్నా, సపరేట్ బిగ్ అమౌంట్ వేరే ఉంది మళ్ళీ మొత్తం. అవునా? అవునా? కార్ గిఫ్ట్ ఎవరు ఇచ్చారు మీకు వైసీపీలో? అస్సలు కాదన్న, అది గిఫ్టెడ్ కారు కాదు, తెలిసిన వాళ్ళది, మా ఏరియా వాళ్ళది. నాకే హెల్త్ బాగాలేక తీసుకొని వచ్చిన. ఓకే సరే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి మళ్ళీ అదే ట్రోలింగ్, మళ్ళీ ఏ కామెంట్స్, గవే ఫోన్లు మళ్ళీ అట్లనే ఉన్నాయా? అట్లనే కంటిన్యూ అయితేనే ఉన్నాయి. సేమ్ ఏది చేసినా వాళ్ళు వదలట్లేదు. చిన్నగా మనం ఏదైనా నిరుద్యోగుల మూవ్మెంట్ పెట్టినా కింద బ్యాడ్ కామెంట్స్ పెడతానే ఉన్నారు వాళ్ళు. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఫోటో ఆధారం ఏమన్నా ఉందా? ఎవిడెన్స్ లేకుండా ఉండొచ్చు కదా? ఎవిడెన్స్ లేకుండా లీక్ చేయలేదట్టుంది ఫోటో. అట్లేం లేదన్న, అస్సలు లేదు. ఇదంతా అబద్ధము. ఎందుకు సృష్టిస్తారో తెలియదు. నేనైతే కలవలేదు. రీసెంట్ గా డైరెక్ట్ రివీల్ చేస్తా. పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చిన తర్వాత నువ్వు పోయి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు, జగన్మోహన్ రెడ్డి నీకు ఆర్థికంగా సహాయం చేసినట్టు ఎప్పుడు సమాచారం నా దగ్గర ఉంది. మనం అందరం పోయినప్పుడు నేను తిరుపతి అన్న అందరం పోయినాం కదా ఏపీకి. అప్పుడు కలిస్తే మీరు కూడా కలిసినట్టే కదా? నువ్వు వేరే సపరేట్ వెళ్ళి కలిసినావంట. అట్లేం లేదన్నా, నేను ఎప్పుడు కలవలేదు. నన్ను అసలు వెళ్ళలేదు. అసలు వెళ్ళినట్టు ఆధారాలు ఏమైనా ఉంటే చూపించండి. అబద్ధం, అది కావాలని సృష్టిస్తారు వీళ్ళు. ఏదో ఒకటి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది కదా? ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రాజకీయాలతో మనకి అవసరం లేదు. కానీ జనసేన అనేది తెలంగాణలో కూడా పెట్టిరు కదా ఆఫీసు. అది జనసేన కూడా ఇప్పుడు తెలంగాణలో ఉంది కదా. జనసేనను ఖచ్చితంగా విమర్శిస్తాం. ఇన్ని రోజులు తెలంగాణని మీ అయ్య జాగిరా అన్నందుకు కొట్లాడినాము. ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీసు తెలంగాణలో ఉంది కాబట్టి కొట్లాడతాం. ఎందుకంటే జనసేన కార్యకర్తలు, రజాకారులు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు అమానుషం. అసలు అది మాటలో చెప్పలేంది. అమ్మాయిలని కూడా వదలట్లేదు, మహిళలమని కూడా వదలట్లేదు. గన్ని ట్రోలింగ్స్ మధ్య వాళ్ళని ఎందుకు ఇడిచిపెడతా? నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ మధ్య మొన్న ఖమ్మంలో ఒక మైనర్ బాలిక మీద, ఒక మైనార్టీకి సంబంధించిన ఏం పేరు, ఆయన పేరు భాషనా, గౌస్ పాషా. ఆ గౌస్ పాషా అక్క అస్మా అంటారు. మీకు అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా? బండి భగీరథ్ నాకు ఏమవుతాడో ఆయన అదే అవుతాడు. ఏమవుతాడు భగీరథ్ అన్న అవుతాడు. ఈయన కూడా అన్న అవుతాడు. ఇద్దరు అన్నలే. కాంట్రవర్సీ అవుతుంది మళ్ళీ. గౌస్ పాషా అన్న అంటున్నావు. ఇప్పుడు ఇద్దరు అన్నలే. గౌస్ పాషా ఒక్కడే కాదు, బండి భగీరథ్ కూడా అన్ననే అవుతాడు అని చెప్తున్నా. పోక్సో కేసులు ఈ మధ్య 102 అయినాయి కదా. 102 మంది నాకు అన్నలే. నేనే పంపించాను. మరి మీ మీదనే ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్? ఇక్కడ మతం
ముస్లిం. బండి భగరత్ చేసినప్పుడు అనలేదు, కానీ గౌస్ పాషా చేసినప్పుడు ఎందుకు అంటారు అంటే వీళ్ళు కట్టుకొని బీజేపీ అండ్ జనసేన కలిసి ఇది ఆడుతున్న డ్రామా. కామెంట్స్ ఈ ఎప్పుడైతే ఆ మైనర్ బాలిక మీద జరిగిందో మేము మాట్లాడినా అది పక్కన పెట్టేసి మాట్లాడలేదు అని ట్రోల్ చేస్తున్నారు. మాట్లాడలేదా గౌస్ పాషా గురించి? మాట్లాడినా బండి భగీరథ్ కి గౌస్ పాషాకి ఒకటే తారుతో ఊరేయండి, మీకు దమ్ముంటే శిక్షించండి, 24 గంటల్లో శిక్ష చేయండి అని కూడా చెప్పినాం. ఇక అంతకంటే పెద్ద స్టేట్మెంట్ పాకిస్తాన్ మహిళతో పోలుస్తున్నారు ఎందుకు? అదే అర్థం కావట్లేదు. అంటే అదే ఒక జనసేనని అభిమానించకపోతే జనసేన బీజేపీ కలిపి ఒక ముసుగేసుకుంటే, అంటే ఎవరైతే ముస్లింస్ అమ్మాయి ఎవరైతే మాట్లాడుతారో, ముస్లింస్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ వెళ్ళిపో, బంగ్లాదేశ్ వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే మేము ఇక్కడ పుట్టలేదా, ఇక్కడ పెరగలేదా? మేము భారతదేశంలోనే పుట్టినాం, భారతదేశంలోనే చనిపోతాం. ఇంకొకటి, భారతదేశానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము ముందు నిలబడతాం, మా ప్రాణాలు అర్పిస్తాం. అలాంటి మమ్మల్ని నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అని చెప్పేసి నా మనోభావాల్ని కొడుతున్నారు, నా మనసు మీద కొడుతున్నారు కొంతమంది. ఇది బీజేపీ అండ్ ఈ ఆర్ఎస్ఎస్, ఈ జనసేన సైనికులు ఇదంతా చేసేది. ఇప్పుడు ఈ ట్రోల్స్, ఈ ఫొటోస్ నీకు సంబంధించిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే అన్నలో, తమ్ముళ్ళో, బాబాయ్లో, నీ సిస్టర్స్ ఎవరన్నా ఈ ఫోటోలు చూసినప్పుడు వాళ్ళు నీకు ఫోన్లు చేస్తారు జనరల్ గా, ఎందుకు ఆస్మా మనకి ఎందుకు ఈ పంచాయతీ, ఆ ఫోటోలు ఏంది, అసలు ఎందుకు ఫైట్ చేస్తున్నావు, ఈ మాటలు విన్నప్పుడు ఎందుకురా బాబు మనకేందో మన చదివేదో మనం చదువుకొని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే అయిపోతుంది కానీ ఇప్పుడు అనిపించిందా? అసలు అనిపించలేదు. వాళ్ళు అట్లా ఫోన్లు చేసినప్పుడు నాకు ఇంకా తిక్కరేగింది. ఏంది వీళ్ళు అసలు, వాళ్ళేదో తప్పు చేసి వీళ్ళు నన్నుడేంది, నువ్వెందుకు నేనెందుకు నోరు మూసుకోవాలి? తప్పు చేసినోడేమో ఇంకా తప్పుల మీద తప్పులు, కామెంట్ల మీద కామెంట్లు, పోస్టుల మీద పోస్టులు పెడతా ఉంటే మేమేమో ఏ తప్పు చేయని మేమేమో ఆ నిందలు భరించాలా? సరే అట్లనైనా మేము కాముంటే వాళ్ళు సైలెంట్ ఉంటురా? అట్లా కూడా ఉంటలేరు. వాళ్ళు ఇంకా రెచ్చిపోతానే ఉన్నారు, రెచ్చగొడుతున్నారు. ఆహా నువ్వు ఎందుకు సైలెంట్ ఉంటున్నావు, మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు. మళ్ళీ నేను మాట్లాడితే తట్టుకోరు, మాట్లాడమంటారు, మాట్లాడితే తీసుకోరు. వాళ్ళ వల్ల కాదు తట్టుకోవడం, ఇంకేం చేయాలి మరి? ఇప్పుడు జనరల్ గా మాలాంటి వాళ్ళు కొన్ని వీడియోస్ చేసినప్పుడే మమ్మల్ని అనరాని మాటలు అంటారు కదా, మేమే మగవాళ్ళమే తీసుకోలేము కొన్ని మాటలు. నువ్వు ఒక ఆడపిల్లవి, నిన్ను అనరాని మనం చెప్పలేని మాటలు కూడా కామెంట్స్ పెడుతున్నారు. అవన్నీ చూసినప్పుడు అసలు ఎందుకు ఈ పంచాయతీ అనిపించదా నీకు? ఇప్పుడు వాళ్ళు ఒకటి నేను ఒకటే అనుకున్నా, నన్ను నా గురించి బ్యాడ్ గా కామెంట్ పెడుతుర్రా, గలీజ్ గా పెడుతుర్రా అని పక్కన పెడితే జనసేన పార్టీ అనేది ఎట్లా ఉంటుందో ప్రజలకి తెలవాలి. నేను అందుకే కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేయట్లేదు. ఆ కామెంట్లు అన్ని చదవాలి, తెలంగాణ ప్రజలందరూ చదవాలి. చదివి ఓట్లు వేసేటప్పుడు ఆ కామెంట్లు గుర్తు రావాలి ఒక్కొక్కరికి. జనసేన గట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని చెప్పడానికి ఈ కామెంట్లన్నీ నేను అట్లే పెట్టిన. నీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు కూడా చూసిన నేను కొన్ని, పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పాటలతో నీ పోస్టులు ఉంటున్నాయి. కావాలనే పెడతా. ఎందుకు పెడుతున్నారు అట్లా? కావాలనే రెచ్చగొట్టినట్లేదు. అవును, వాళ్ళు రెచ్చగొట్టినప్పుడు నేను రెచ్చిపోనా? మరి ఖచ్చితంగా పెడతా. నేను పాటలే పెడుతున్నా. వాళ్ళు పెట్టే బూతులేంది, గౌస్ పాషా చెల్లెలు అన్నారు, నేను పాకిస్తాన్ వెళ్ళిపో అంటున్నారు, ఇంకా గలీజ్ గా తులం బంగారం అంటారు, పిచ్చి పిచ్చి మాటలు పెడుతున్నారు. వాటన్నిటికీ నేను ఒక పాట పెడితే తప్పేముంది? పాట సినిమా ఆదరించే సినిమానే కదా. ఏముంది తమ్ముడు సినిమాలో పాట పెట్టినా? ఇప్పుడు ఆయన అంటే ఇంకా పైసలు తీసుకొని యాక్టింగ్ చేసింటాడు. నేను అట్లా కూడా కాదు. నేను జెన్యున్ గా పెట్టిన కార్ కింద, నేను జెన్యున్ గానే రొట్టెలు ఇరగొట్టినా, నేను జెన్యున్ గానే తాడాడినా. ఇప్పుడు ఈ స్టంట్లు, పవన్ కళ్యాణ్ చేసిన స్టంట్లన్నీ నువ్వు వీడియో రూపంలో చేసినావు. అవును, మరి రెచ్చగొట్టినట్టే ఉంటది. అంటే ఫస్ట్ రెచ్చగొట్టి నేనా వాళ్ళ అంటే అంతకుముందు చేసిన ఏదైనా రెచ్చగొట్టినట్టేనా? వాళ్ళు పెట్టిన కామెంట్స్ గురించి చెప్పండి. ఫస్ట్ రెచ్చగొట్టింది నేనా వాళ్ళ? ఇంకా కామెంట్ పెట్టిన వాళ్ళు దొరికిర్రు, వాళ్ళకి నిజంగా భర్త పూజ ఉంటది. ఐడెంటిఫై అయ్యారు ఉంటది, వాళ్ళకైతే ఉంటది. కంప్లైంట్ కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎందుకు పెట్టినో ఆ సాంగ్స్ ఇంకా రెచ్చగొట్టినట్టు కాదా అంటే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే నేను వాస్తవానికి ఎక్కడ కూడా కౌంటర్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వకముందే వాళ్ళు ఏమంటారు అంటే, ఎందుకమ్మా సైలెంట్ గా ఉండండి అంటే, ఆడపిల్లలే సైలెంట్ గా ఉండాలి, పోలీసు వాళ్ళు అంటున్నారు సైలెంట్ గా ఉండొచ్చు కదా, ఎందుకు మీరే సైలెంట్ గా ఉండండి, ఏం మాట్లాడకండి అని అంటే, ప్రశ్నించకండి, పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడకండి, జనసేన గురించి ఏం మాట్లాడకండి, మాట్లాడితే ఇట్లే పెడతారు అని అంటే వాళ్ళు పెడతారు అని మేము భయపడాలా? దొరికిరు ఐడీస్తానో దొరికిరు, మేము కూడా కొడితే ఏమనొద్దు, తంతే ఏమనొద్దు, వాళ్ళని ఏం చేసామో మాకే తెలియదు, మీరు ఏమనొద్దు, తర్వాత మమ్మల్ని వచ్చి ఆడపిల్లలు ఎందుకు కొట్టిరని మీరు పోలీసులు కూడా మమ్మల్ని అడగొద్దు. ఇదే జరుగుతుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో నువ్వు కంటెస్ట్ అక్కడ పోటీ చేసినట్టున్నావు,
ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన ఇక్కడ తెలంగాణలో పోటీ చేయబోతుంది. నేను జనసేనకి వ్యతిరేకంగా ఏమైనా ప్రచారం చేయబోతున్నావు? ఖచ్చితంగా. అందుకే కదా పార్టీ ఆఫీస్ పెట్టినా నేనే ఫస్ట్ సంతోషపడ్డా. పాపం ఇన్ని రోజులు తెలంగాణ సైనికులు ఒక పార్టీ ఆఫీస్ లేక ఒక ఆదరణ లేక చచ్చిపోయారు పాపం. మా పుణ్యమా అని మంచి పార్టీ ఆఫీస్ ఏర్పడ్డది. పోయి ఆడ కూర్చోరి పోస్టులు పెట్టురి మీడియాలలో మాట్లాడుతారు. మా పుణ్యమా అని మంచిగా వాళ్ళకు ఒక స్పాట్ దొరికింది. ఇప్పుడు మాట్లాడరు, ఎంత మాట్లాడతారో మాట్లాడరు, ఎన్ని టోల్స్ చేస్తారో చేయండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లోనే చూసుకుందాం, మళ్ళీ ఎలక్షన్స్ లోనే చూసుకుందాం. 2028లో కూడా పోటీ చేస్తా అన్నాడు కదా. చెయ్యని వాళ్ళకి అంత సీన్ లేదు కానీ చేస్తారు, పోటీ అయితే చేస్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో పోటీ చేసే అభ్యర్థులు దొరకాలి. యువకులకి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు, కమిటీలు వేస్తున్నారు. వేయండి, మీరు కమిటీలు వేయండి, క్యాండిడేట్స్ ని ఎన్నుకోండి, కానీ చిత్తు అయితే ఓడగొడతాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు, పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు ఆ పార్టీ ఆఫీస్ లో ఎంత మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారని కూడా చూసుకోవాలి. ఈ తనీష్ అల్లాడికి ఏం పనిడా? తనీష్ అల్లాడికి ఏం పని ఇక్కడ? ఆయన ఏపీ తనీష్ ఆయన ఏపీ, ఆయన ఇక్కడ ఎందుకున్నాడు? ఒక సినిమాలో హీరోగా పనిచేస్తున్నాడు, ఏదో సినిమా ఆయన కానీ. అయితే అది ప్రేమ్ కుమార్ కి ఏం పని ఇక్కడ? చాలా మంది ఇట్లా ఏపీకి సంబంధించిన వ్యక్తులు ఈ తెలంగాణ జనసేన ఆఫీస్ లో వాళ్ళకి పదవులు ఇచ్చారు. కాదు, ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి కూడా తెలంగాణ వ్యక్తి కాదు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఎవరెవరైతే పేర్లు ఉన్నాయో అవన్నీ చూస్తే వాళ్ళు అసలు ఏపీ వాళ్ళే ఉన్నారు ఎక్కువ. మరి తెలంగాణలో ఉన్న జనసేన పార్టీ ఆఫీస్ లో తెలంగాణ అభ్యర్థులు దొరుకుతలేరా? మీకు దొరుకుతలేరా? కామెంట్ పెట్టించినంత ఈజీ కాదండి అక్కడ తెలంగాణలో పార్టీని రన్ చేయడము. ఇక్కడ తెలంగాణ బిడ్డల్ని పెట్టండి, మా తెలంగాణ బిడ్డలకి పదవులు వస్తే మేమే సంతోషిస్తాం. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఈ ట్రోల్స్ కి గురవుతావు? ఎందుకు ఇంకా కామెంట్లు పెట్టి ఎన్ని రోజులు కామెంట్లు ఇట్లా పెట్టించుకుంటారు? ఎందుకు ఇంత ఇబ్బందికి గురవుతారు? అసలు మీ అజెండా ఏంది? మీరు ఏం చేద్దాం అనుకుంటారు? వాళ్ళే తగ్గాలి. పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి. తెలంగాణ మహిళలకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సారీ చెప్పాలి. అప్పటిదాకా మేము వినం. ఎంత పెడతారో పెట్టండి, పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా కామెంట్స్. మరి వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తే వాళ్ళు అట్లే తట్టుకుంటారా? ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారికి ఇది తెలిసే జరుగుతుందా తెలియదు. కానీ ఇంత జరుగుతున్నా ఆయన మౌనం మంచిది కాదు. సోషల్ మీడియా ఈ రోజు రేపు అందరు చూస్తున్నారు. ఈ ఒక్క వీడియో అన్నా చూసలేకుంటారా పవన్ కళ్యాణ్? అయినా సరే ఏం మాట్లాడనప్పుడు మేము ఎందుకు తగ్గుతాము? మేము కూడా తగ్గం. మేము తగ్గితే అమ్మాయిలు కాబట్టి తగ్గిరు, అమ్మాయిలు కాబట్టి తగ్గాలే. ఏంది అసలు ఏ జనరేషన్ లో బతుకుతున్నాం? ఇంకా ఇప్పుడు నీకు ఉద్యోగం చేసుకోవాలని ఉందా? ఉద్యోగం కొట్టాలని ఉందా? లేదా నేను ఇట్లనే సోషల్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తా అంటావా? అసలు నీ గోల్ ఏంటి? ఖచ్చితంగా నేను ఉద్యోగాల కోసం నేను ఫైట్ చేస్తూనే ఉంటా. ఇంకొకటి, నోటిఫికేషన్ నేను అనుకున్న నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం కొట్టుకుంటానా, రాకపోతే పొలిటికల్ లో పోతానా, అది నా పర్సనల్. రాకపోతే చేస్తా, ఏముంది? తప్పేముంది? అదేమన్నా ఉగ్రవాదమా తీవ్రవాదమా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు అంటే చేయొద్దా? అల్టిమేట్ గా రాజకీయాల్లోకి రాబోతున్నావు అంతే కదా. ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసినా కదా. అంటే చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి రావాలన్నదే నా ఎజెండా. అది నాతోనే స్టార్ట్ అయింది. ఇంకొక అన్న వచ్చి ఇద్దరం పోటీ చేసినాం జూబ్లీ హిల్స్ లో. చదువుకున్న వాళ్ళు వస్తాము, ఎవరు ఏ స్టేట్మెంట్ రాసుకుంటారో రాసుకోరి. ఖచ్చితంగా చెప్తున్నాం కదా, మీలాగా చదువు లేని వాళ్ళని ఆడ పదవుల్లో కూర్చోబెట్టి ఈ జీవో రద్దు చేయండి, ఈ జీవో రద్దు చేయండి, మీ 10th ఫెయిల్ 7th ఫెయిల్ అని మిమ్మల్ని అడుక్కునే కంటే చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ రాజకీయంలో ఉండాలనేది మా కోరిక. రైట్ ఆస్మా, థ్యాంక్ యూ అన్న. సో ఇది ఈరోజు ఆస్మాతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి భార్గవ్ టీవీ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.